హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్కొండ ఇన్స్టిట్యూట్. నేను మీ గోపీకృష్ణ సార్. ఏపీ మరియు తెలంగాణలో త్వరలో రాబోతున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగంలో విజయం సాధించే అభ్యర్థుల గురించి వీడియో చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ 251 ఉద్యోగాలతో ఆగస్టు 15వ తారీఖున అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది. ఏపీ తెలంగాణకు సంబంధించిన ఈ ఉద్యోగ నియామకాల గురించి మనకి ఇంకా క్లారిటీ లేదు. అయితే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందులో అంటే వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాలి అంటే మీకు కంపల్సరీ ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. స్ట్రాటజీ ప్లానింగ్ ఏంటంటే సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడం. మరి సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడం అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి సెల్ఫ్ స్టడీ ఉంటుంది, రెండవది కోచింగ్ సెంటర్ పై డిపెండ్ అవ్వడం. సెల్ఫ్ స్టడీ గురించి నేను మాట్లాడాను, కానీ కోచింగ్ సెంటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మరి కోచింగ్ సెంటర్, ఎలాంటి కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరున్నారు, మనకు కావాల్సిన కోర్ ఎక్కడుంది, ఎక్కడ మనం ఎక్కువ మార్కులు సాధిస్తే మనం సక్సెస్ సాధించవచ్చు, మన కోర్ టీం ఎవరున్నారు, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఒకసారి చూస్తే గోల్కొండ ఇన్స్టిట్యూట్లో కనీసం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది స్టాటిస్టిక్స్ అంటే పేపర్ 2. మరి ఈ పేపర్ 2ని ఎవరు డీల్ చేయబోతున్నారు అని ఒకసారి చూస్తే ఈ పేపర్ 2ని మనకు మొత్తము 10 యూనిట్లు ఉంటాయి. మరి ఏపీ వాళ్ళకు సపరేట్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు సపరేట్ ఉంటుంది సిలబస్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఏపీ వాళ్ళ సిలబస్, ఏపీ ఏఎస్ఓ సిలబస్. ఇది ఏపీ ఏఎస్ఓలో 5 యూనిట్స్ వచ్చేసి మనకు స్టాటిస్టిక్స్ ఉంటుంది, 3 యూనిట్లు వచ్చేసి మనకు కామర్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, 1 యూనిట్ కామర్స్ ఉంటుంది, 1 కంప్యూటర్ ఉంటుంది. మరి ఈ పేపర్లో మాక్సిమం మార్కు సాధించాలంటే ఖచ్చితంగా అందరూ ఆమోదించేది స్టాటిస్టిక్స్ లో ఎక్కువ మార్కులు సాధించడం. మరి స్టాటిస్టిక్స్ లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్టైజ్డ్ స్టాటిస్టిక్స్ ఫ్యాకల్టీ ఉండాలి. అదే మేము పవన్ సార్తో మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. పవన్ సార్ మన ఇన్స్టిట్యూట్లో డైలీ మనకు మినిమం 2 గంటలు లేదా 4 గంటలు మనకు టైం ఇవ్వబోతున్నారు. కాబట్టి స్టాట్స్ సంబంధించిన అన్ని అంశాలను కూడా పవన్ సార్ ఆఫ్లైన్ లో కేవలం గోల్కొండ ఇన్స్టిట్యూట్ లోనే డీల్ చేయబోతున్నారు. ఇక ఆన్లైన్కి వచ్చేసి సార్కు సపరేట్ యాప్ ఉంటుంది కాబట్టి సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ గోల్కొండ ఇన్స్టిట్యూట్ అనేది పేపర్ 2ను చాలా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీతో మేము డీల్ చేయబోతున్నాము. అలాగే పేపర్ 1కు సంబంధించిన విషయంలోకి వస్తే పేపర్ 1కి మనకు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ కూడా మనకు ఈ సిలబస్ని ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మేము డీల్ చేస్తాం. అయితే ఫ్యాకల్టీ గురించి ఎవరెవరు ఉన్నారు, సీనియర్స్ అని చెప్పాము, కానీ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయని మనం ఒకసారి చూస్తే మనకు ఏఎస్ఓకి సంబంధించిన క్లాసెస్ వచ్చేసి మేము 4 నెలలు 4 months డ్యూరేషన్తో ఆఫ్లైన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4 నెలలు. అలాగే టెస్టులకు సంబంధించింది డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అంటే 3 రకాల టెస్టులను మేము కండక్ట్ చేయబోతున్నాము. ఈ టెస్టులు మనకు OMR షీట్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ ఆఫ్లైన్ లో ఎంచుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్, క్లాస్ రూమ్ తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో అభ్యర్థులందరూ ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మనకు బ్యాచ్ వచ్చేసి మనకు మండే రోజు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులకు అందరికీ ఫ్రీగా 2 days మేము డెమోకి అలౌ చేస్తున్నాము. మీరు 2 రోజులు క్లాసులు విన్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్లకు కాల్ చేయండి. సో రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లో అందరూ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మీ గోపీకృష్ణ సార్. ఆల్ ది బెస్ట్.